This conference will now be recorded. This conference will now be recorded. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక ఫీడ్లీ అని చెప్పి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, లేకపోతే ఆన్లైన్ టూల్ కింద కన్సిడరేషన్ చేసుకోవచ్చు. సో ఈ టూల్ గురించి మనం చిన్న ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఈ టూల్ ఏంటిది అనేది చెక్ చేసుకుంటే కనుక సో మనకి చాలా చాలా వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తూ ఉంటుంది. సో అవన్నీ కూడా ఒక చోట చూడాల్సి వస్తూ ఉంటుంది. అంటే న్యూస్ రిలేటెడ్గా అన్ని న్యూస్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అన్ని కూడా ఒక చోట మనం పెట్టుకొని ఆపరేట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో మనం డైలీ న్యూస్ అప్డేట్ కానీ లేకపోతే మన నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి కానీ ఉంటుంది. సో ఈ ఫీడ్లీ గురించి వాళ్ళు మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఇక్కడ www.feedly.com అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ డెమో అని ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నా మెయిల్ ఐడితో లాగిన్ చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు నేను నా మెయిల్ ఐడితో లాగిన్ చేశాను. సో సైన్ ఇన్ చేశాను. సో ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే కనుక మనకి ఏ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది ఇక్కడ అడుగుతున్నాడు. సో నేనేం చేస్తానంటే కనుక నేను మామూలుగా మన తెలుగు సైట్స్కి రిలేటెడ్గా ఉన్నాయి మీకు నేను చూపిస్తాను. సో ఈనాడు అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ వస్తున్నాయి. ఈనాడు న్యూస్ పేపర్ అని సెర్చ్ చేస్తున్నాను. లేకపోతే సాక్షి అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నేను ఫాలో అవుతున్నాను. సో ఇక్కడ మీకు కావాల్సిన ఫీడ్ నేమ్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఇది రిలేటెడ్గా ఆర్ఎస్ఎస్ ఫీల్డ్కి రిలేటెడ్గానే ఉంటుంది. సో బెటర్ ఏంటంటే ఇక్కడ దీనికన్నా కొంచెం బెటర్గా మనం మన సైట్లో ప్రత్యేకించి ఆఫర్ చేయకుండా అన్ని ఇక్కడే పెట్టుకుంటున్నాను. సో నేను ఇక్కడ తీసుకుంటే రెడ్ బస్ తీస్తున్నా. బస్ మూవీ న్యూస్ సో ఇలా మనకు తెలిసిన సైట్స్ ఏంటంటే అప్ టు 100 సోర్సెస్ అప్ టు 3 ఫీడ్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ప్లాన్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే మనకు ఫ్రీ సోర్స్ వరకు సరిపోతుంది, మనం పెయిడ్కి వెళ్ళాల్సిన పని ఏం లేదు. సో క్రియేట్ ఎ బోర్డ్, ఇక్కడ మీకు స్కిప్ ఆప్షన్ ఉంటుంది, స్కిప్ కొట్టేయచ్చు. సో సాక్షి ఎడ్యుకేషన్లో ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇక్కడ ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే కనుక మనకి సైట్లో This conference will now be recorded. సో మనకి ఇక్కడ నాకేమవుతుంది అంటే నేను పెట్టుకున్నవన్నీ కూడా ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఆర్ఎస్ఎస్ ఫీడ్ రిలేటెడ్గానే ఉంది అని చెప్పి ఇది కొంచెం ఇంకా బెటర్గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంకా అప్గ్రేడేషన్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా. సో నేను ఇక్కడ ఫీడ్స్ ఏమేమి ఉన్నాయంటే కనుక తెలుగులో నాకు ఇది ఒకటి ఉంది. సో ఇంకో కొత్త ఫీడ్ నేను క్రియేట్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే అందులో పెట్టుకోవచ్చు. సో ఎస్సీఓ అని కొడుతున్నాను. ఎస్సీఓకి సంబంధించి
సో నేను ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్స్ దగ్గర ఏం చేస్తున్నాను, ఎస్ఈఓ అని సెర్చ్ చేస్తున్నాను. ఎస్ఈఓకి సంబంధించి ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మీ దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని కొంచెం ఆపరేటింగ్ కొద్దిగా ఇది డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఒకసారి చూడండి. ఓకే, సో మీకు ఇక్కడ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ టైప్స్ ఆఫ్ సైట్స్ కూడా మీకు ఇక్కడ వస్తాయి. సో ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఫీడ్స్ ఉన్నాయి, అట్లాగే బోర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో మనకు కావాలి అనుకుంటే కనుక ఏం చేయొచ్చు అంటే కొత్తగా ఒక బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో యూ రీడ్ అరౌండ్ యువర్ ప్రాజెక్ట్స్ క్లయింట్స్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఒకసారి కావాలి అనుకుంటే కనుక ఎగ్జాంపుల్స్ తీసుకోండి. సో ఎస్ఈఓని క్రియేట్ చేశాను బోర్డు. సో మనకేమైనా నచ్చితే కనుక ఏం చేయొచ్చు అంటే కనుక ఇక్కడ ఆర్టికల్స్ని ఆ యూఆర్ఎల్స్ని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో సపోజ్ నేను ఇక్కడ ఒక ఫీడ్స్, ఓకే, ఫస్ట్ ఫీడ్స్లోకి వెళ్ళి మీకు ఏమేం కావాలో ఆ ఫీడ్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎస్ఈఓ తెలుగు. సో ఎస్ఈఓ మీద తెలుగు సైట్స్ లేవు. ఓకే, సో నేనేం చేస్తానంటే సోషల్ మీడియా మీద ఉన్న సైట్స్ గురించి తీసుకుందో అని చెప్పి చూస్తున్నాను. సో నాకు ఇది నచ్చింది, నేను దీన్ని ఫాలో అయ్యాను. ఇక్కడ అడుగుతున్నాడు ఏ ఫీడ్ కిందకి వెయ్యాలి దీన్ని. సో దీని కింద లేదు, కొత్త ఫీడ్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ఆ ఫీడ్ కిందకి తీసుకుంటే సరిపోద్ది. ఓకే, నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇవాళ చూడండి, టుడేలోకి వెళ్ళి వీడియో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని ఉంది. సో నాకు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇది ఓపెన్ చేసి చదువుతాను. ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, సేవ్ టు బోర్డ్. అంటే మీరు చూసే ఏంటంటే ఫీడ్స్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే న్యూస్కి ఒకటి, మూవీస్కి ఒకటి, ఎడ్యుకేషన్కి ఒకటి, మ్యాథ్స్కి ఒకటి, సైన్స్కి ఒకటి, టెక్నాలజీకి ఒకటి అని చెప్పి ఫీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా మీరు చదివిన వాటిల్లో ఏదైనా ఇండివిజువల్ ఆర్టికల్ మీకు నచ్చుంటే కనుక ఏం చేయొచ్చు అంటే బోర్డ్స్ కింద క్రియేట్ చేసుకొని బోర్డ్స్కి ఏం చేయొచ్చు అంటే కనుక బోర్డ్స్కి యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన బోర్డు ఒకటి ఏంటంటే ఎస్ఈఓ అనే బోర్డు ఉంది. సో దీనికి యాడ్ చేశాను. ఓకే, సో ఇది యాడ్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఫీడ్స్ ఇవి. ఓకే, సో ఫీడ్స్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఫీడ్ కావాలో అక్కడ యాడ్ చేసుకుంటే అవన్నీ కూడా అందులోకే వచ్చేస్తాయి. ఓకే, సో ఎస్ఈఓ అని కొడుతున్నాను, ఇక్కడ ఫీడ్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ సెర్చ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. హాట్ సూట్ ఫర్ సోషల్ మీడియా అంటున్నాడు, ఫాలో కొడుతున్నాను, అంటే వాడే రిఫర్ చేస్తున్నాడు. ఓకే, సో మనకి లైక్ ఫేస్బుక్లో ఎలా అయితే రిఫర్ చేస్తాడో మనం ఒకరిని ఫాలో అవుతుంటాం ఒకరిని. సో ఇందులో నచ్చిన ఆర్టికల్స్ని మీరు ఏం చేయొచ్చు అంటే బోర్డ్స్ కింద క్రియేట్ చేసుకుని అందులోకి వేసుకోవచ్చు. ఓకే, సో ఇది అనమాట. సో మనకి దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది. సో అన్ని కాలమ్స్ అన్ని ఒక చోట దగ్గర పెట్టుకొని మనం ఈజీగా అప్గ్రేడ్ అవ్వడానికి మనకి చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రీ వెర్షన్ వరకు ఏంటంటే 100 సైట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 100 సైట్స్ ఎప్పుడైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు మనం అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. సో దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కనుక సో మనం ప్లాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజెస్లో అయితే మనకి ఫ్రీగా సరిపోతుంది. సో చేంజ్ ఆర్టికల్ వ్యూ అంటే మీకు ఇక్కడ ఆర్టికల్స్ ఎలా కనబడాలనేది ఇచ్చాడు. ఓకే, సో టైటిల్ ఓన్లీ, కార్డ్స్ ఓన్లీ, ఆర్టికల్ వ్యూ అంటే ఇది మారిపోతుంది. అది మనం పెట్టేది కాదు, వాళ్ళు పెట్టుకునే ఇమేజెస్ని బట్టి అది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఓకే, సో ఇదంతా ఉంటుంది. సో ఇది మీకు కంపల్సరీ యూజ్ అవుతూ ఉంటుంది.
సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఇది ఆర్ఎస్ఎస్ ఫీడే, కాకపోతే దీనికి కొంచెం అడ్వాన్స్డ్గా మనకి ఈజీగా ఉంటుంది. సో ఒకవేళ ఆర్ఎస్ఎస్ ఫీడ్స్ చాలామంది కూడా ఓన్గా ఒక వెబ్సైట్ చిన్నది బ్లాగర్స్ క్రియేట్ చేసుకుని పెడుతున్నారు. బట్ ఆర్ఎస్ఎస్ ఫీడ్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే సైట్ అనేది లోడింగ్ స్పీడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో మనకు త్వరగా ఓపెన్ అవ్వకపోవచ్చు. బట్ మీకు అలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కనుక మీరు feedly.comని యూస్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. జస్ట్ ఇది నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసిన ఒక చోట అంతా పెట్టుకొని మనం అప్డేట్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.